మా వల్ల అవుతుందా? మరి ఇంకెందుకు అట్లాంటప్పుడు నువ్వు నీ అర్హతకి సంబంధించింది చెయ్యి. నువ్వు ఓ బండెడు అన్నం నువ్వు తినలేవు కదా, నువ్వు తినేది 3 గుప్పెళ్ళు అన్నం. ముందు అది తింటా పెరుగు, అంతే కదా. నీకు 3,000 కోట్ల ఆస్తి ఎందుకు ఇప్పుడు? నువ్వు 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టలేవు, కానీ నువ్వు 3,000 కోట్ల ఆస్తి లాక్కుంటున్నావే, ఎట్లా కరెక్ట్? ఏ విధంగా జెన్యూన్ అది? ఇప్పుడు పోనీ ఇది నిజం అనుకుందాం, వెరీ గుడ్, మీరు చెప్పినటువంటి విధంగా. మరి వాన్ పిక్ అనేటటువంటిది పెట్టినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాడు ఏమన్నా వేస్టా? కాదే, ఆయనకి మా టీవీ నడిపాడే, స్టార్ టీవీకి అమ్మాడే, ఎంత పెద్ద వ్యాపారవేత్త. లేపాక్షి నాలెడ్జ్ పెట్టినటువంటి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్తలేనే, వాళ్ళని మరి దొంగలుగా చూపించామే, చివరికి వాళ్ళ ఆపిచ్చామే. మరి అప్పుడేమైంది ఈ న్యాయం? అప్పుడేమైంది ఈ న్యాయం? ఇంకోటి, ఇప్పుడు భారతీయ సిమెంట్ లో ఆ దాల్మియా దాన్ని పెట్టారు. దాల్మియా ఆడేమన్నా బచ్చాగాడా? దాల్మియా ఏ స్థాయి వ్యాపారవేత్త? మరి అతని మీద కూడా కేసు పెట్టారుగా. శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ప్లస్ సిమెంట్స్ ఫ్యాక్టరీ అతని మీద కేసు పెట్టారే. వాళ్ళు ఒరిజినల్ కోటీశ్వరులు, ఒరిజినల్ వ్యాపారవేత్తలు, వాళ్ళని దొంగలని పెట్టాం మనం ఇక్కడ. ఇక్కడ వీళ్ళు దొరలు అంటున్నాం. ఎలా జెన్యూన్ మరి? కొన్ని వీళ్ళు కనీసం బిజినెస్ కూడా లేదు. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నోడు పెట్టుబడి పెడితే అది కూడా వాడికి పరిశ్రమకి ఇచ్చిన రాయితీ. పరిశ్రమకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా 99 పైసలకే. మరి అక్కడ పరిశ్రమ కట్టినందుకు సో నీళ్లకి సంబంధించిన ఛార్జీలు రద్దు చేశారు, అది కుంభకోణం అట. కరెంటుకి సంబంధించిన రాయితీ ఇచ్చారట, అది కుంభకోణం అట. వీళ్ళు ఏకంగా 99 పైసలకి ఇస్తే కుంభకోణం కాదట.